దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా పదవీ కాలం 2 సంవత్సరాలు ఉండగానే దేశానికి రెండవ పౌరుడైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు చేసిన ప్రకటన రాజకీయ పార్టీలకే కాదు సామాన్యుల ప్రజలకు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకింత హఠాత్తుగా ఎప్పుడూ లేని విధంగా పదవీ కాలం మధ్యలోనే ఉపరాష్ట్రపతి తన రాజీనామా చేయాల్సి వచ్చిందో ఈ వీడియోలో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ 2025 జూలై 21వ తేదీన అంటే సోమవారం రాత్రి 9 గంటలకు రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్ళి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను అందించి ఒక అరగంట తరువాత ట్విట్టర్లో తన రాజీనామా లేఖను పోస్ట్ చేశారు. ధన్కర్ ఆ లేఖలో తన ఆరోగ్య సమస్యల కారణంతోనే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ ఇంత హఠాత్తుగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అంత రాత్రి వేళలో రాజీనామా ప్రకటించారు అంటే ఆరోగ్య సమస్యలు కాకుండా దీని వెనుక ఇంకా ఏదో బలమైన కారణం ఉంటుందని రాజకీయ నాయకులు అనుమానం. అసలు కారణాలు ఏమై ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలై తొలి రోజు జరిగిన సంఘటనలే ధన్కర్ రాజీనామాకు దారి తీసి ఉంటాయని వాదన కూడా ఉంది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఇంట్లో నోట్ల కట్లతో పట్టుబడిన కారణంతో జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోరుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును ధన్కర్ అంగీకరించారు. ఒకవైపు లోక్సభలో ఈ విషయం గురించి తీర్మానం ప్రవేశపెట్టడానికి అధికార పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును కనీసం ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అంగీకరించడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని అధికార పార్టీ నేతలు తెలియజేస్తారు. బీజేపీ వ్యక్తి అయిన ధన్కర్ ఈ నిర్ణయం సొంతంగా తీసుకోవడం వలన లక్ష్మణ రేఖ దాటారని ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో సీనియర్ మంత్రులు ప్రధానికి తెలియజేశారు. పైగా సభలో పహల్గావ్ దాడి గురించి చర్చ జరిగినప్పుడు విపక్ష నేత మల్లికార్జున ఖార్గే అతనికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. అలాగే ప్రభుత్వం తరపున మాట్లాడబోయిన జేపీ నడ్డాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. నడ్డా దీంతో తీవ్రంగా ఆగ్రహానికి గురయ్యారు. దీంతోపాటు ఇటీవలే రైతుల సమస్యపై ఒక వేదిక పైన వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ను తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఉపరాష్ట్రపతి హోదాలో గొంతమ్మ కోరికలు కోరారని మీడియా కథనాలు కూడా వచ్చాయి. ఇటీవలే అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడి వాన్సా భారతదేశానికి వచ్చినప్పుడు ఉపాధ్యక్షుడి హోదాలో అంటే ఉపరాష్ట్రపతి హోదాలో ఆయనను కలుస్తానని ధన్కర్ పట్టుబట్టారు. అలాగే మంత్రుల కార్యాలయాల్లో రాష్ట్రపతి ప్రధాని ఫోటోలతో పాటు తన ఫోటో కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే తన వాహన శ్రేణిలో మెర్సిడెస్ బెంజ్ కార్లు కావాలని అనుకున్నారనే కథనాలు కూడా చాలా ప్రచారం చేశారు. ఈ కోరికలన్నీ బీజేపీ ఆగ్రహానికి ఒక కారణంగా మారాయి. ఇదంతా ఒక ఎజెండా ప్రకారమే జరుగుతుందని బీజేపీ అనుమానం చేస్తుంది. దీంతో ఆయనకు బలవంతంగా తప్పించినట్లుగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ప్రభుత్వానికి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్న ధన్కర్ ఇప్పుడు ప్రభుత్వానికే వ్యతిరేకం అయ్యాడు. అధికార ప్రభుత్వ నేతలు ధన్కర్ ప్రతిపక్షాల పట్ల మొగ్గు చూపుతున్నారని అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవానికి ధన్కర్ మొదటి నుంచి కూడా ముక్కుసూటి మనిషిగానే గుర్తింపు పొందాడు. న్యాయవాదిగా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా, చివరిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేసిన సమయంలో సిద్ధాంతాలకు, నైతిక విలువలకు కట్టుబడి పనిచేశారు. బెంగాల్ గవర్నర్గా పనిచేసిన 2 ఏళ్ళు ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందాడు. నెల రోజుల క్రితం కుమావో యూనివర్సిటీ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన కాస్త అస్తవ్యస్తకు గురయ్యారు. ఆ తరువాత ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చారు. 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్లు ధన్కర్ గుండు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. కానీ వాస్తవానికి ధన్కర్ రాజీనామా వెనక అసలు కారణం బయటపడలేదు. ఇది ఇలా ఉంటే ధన్కర్ రాజీనామా చేసిన తర్వాత బీజేపీ నేతలు నరేంద్ర మోడీతో సహా ఎవరూ కూడా పరామర్శించలేదు. కనీసం రాజ్యసభ సభ్యులు వీడ్కోలు కూడా పలకలేదు. ఇంతవరకు ఏ నేతకు ఇంత అవమానం జరగలేదు. మరోవైపు ఎన్డీఏ కూటమి కొత్త ఉపరాష్ట్రపతి రేసులో బీహార్ మహానాయకుడు అయినటువంటి కర్పూరి ఠాకూర్
తనయుడు ప్రస్తుత రాష్ట్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇదంతా విన్న తర్వాత కేంద్రంలో అధికార పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో ఎంతవరకు చూసిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.